అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అండి. నేను న్యూస్లో చూసాను ఈరోజు. మా ఊర్లో జరిగిన విషయం. పెద్ద ఆవిడ ఉన్నారంట. ఆవిడ ఏదో పాపం 10 కాసులు బంగారం ఉందంట ఒంటి మీద. కొంతమంది రోజు వేసుకుంటారండి, పెద్దోళ్ళు కదా, వాళ్ళ అలవాటు అది. అక్కడ అంత దొంగతనాలు జరిగే అంత ఏరియా కూడా కాదు అది. డీసెంట్గా బాగానే ఉంటారు ఫ్యామిలీలు అందరూ, ఒకరికొకరు బాగానే ఉంటారు. అయితే ఎవరో కొత్త వ్యక్తి వచ్చారంట. కొత్త వ్యక్తి వచ్చి అద్దెకి వచ్చారు అంట. ఆ అద్దెకి వచ్చిన వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు అనేవాళ్ళు ఎవరో లేరు. మరి ఎవరు చేశారో ఏం చేశారో తెలియదు. ఆవిడ దగ్గర బంగారం తీసేసుకుని ఆవిడని కొట్టేశారు. అంటే ఇప్పుడు ఎవరిని అనుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదండి. రోజు పోలీసులు తిరుగుతున్నారు. మోటార్ సైకిళ్ళు బయట పెట్టకండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీరు ఊరు వెళ్తే మాకు ఇన్ఫామ్ చేయండి, ఇలా చెప్తున్నారు. కానండి జాగ్రత్త అనేది చాలా అవసరమే. పరిస్థితులు అయితే బాగోలేదు. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్కి ఏమైనా సంబంధం ఉందండి? 1 గ్రామ్ గోల్డ్ బంగారాన్ని మించిపోయి ఉంది. నిజంగా అది ఏంటో కూడా తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో కూడా గోల్డ్ కానీ వెండి కానీ ఇళ్లల్లో ఎవరో పెట్టుకోవట్లేదు, బ్యాంకుల్లో ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒంటి మీద వేసుకుని కూడా ఫంక్షన్ల కాట్లకి తగ్గించేసారు. ఇదివరకు ఫ్రీగా వెళ్ళిపోయేవారు బంగారం వేసుకున్న. ఇప్పుడు భయం పట్టుకుని చాలామంది అసలు వేసుకోవటం తగ్గించేసారు. అత్యవసరం అయితేనే తప్ప వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోవట్లేదు? ఈ భయం వల్ల. ఎప్పుడైతే రేటు పెరిగిందో అప్పుడే ఈ మొదలైనవి కదా, జాగ్రత్తగా ఉండాలనేసి తీసేసారు. అలాగే కొంతమంది అవసరాలకేదో బ్యాంకుల్లోనూ లాకర్లలోనూ పెట్టేసుకుంటారు. వేసుకోవట్లేదు. తక్కువేనండి, చాలా తక్కువే. ఎవరో పెద్దోళ్ళు లాంటి వాళ్ళు బొందు నలబోసలు తీరు కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. చేతి గాజులు ఇలాంటివి అటువంటివి ఉంచుకునేవాళ్ళు కొంత అప్రమత్తంగానే ఉండాలి. ఇప్పుడు మామూలు వచ్చేసిన తర్వాత రోజు కూడా వేసేసుకుంటున్నారు. మరి ఇదివరకు అయితే ఇత్తడే నలిపి వచ్చేసేది, ఇప్పుడు రావట్లే. బాగానే ఉంటుంది. అందు గురించి అవి వేసుకునే కాలక్షేపం ఎక్కువ చేస్తున్నారు. కొంత మనం కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కూడా మనం ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి. మరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉండకూడదు. నేను ఎందుకు చెప్పానంటే అండి, ఇప్పుడు పక్కన కూర్చుని ఉంటున్నారు, ఇరుగు పొరుగు లేకపోతే బయట వాళ్ళు దారంటి వెళ్ళేవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు పని కట్టుకుని వీళ్ళు అనవసరమైన మాటలన్నీ వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళకి గుట్టుమట్టు ఇచ్చేవాళ్ళు కూర్చునేవాళ్ళు. ఎక్కువ మాట్లాడటం కూడా అది మంచిది కాదండి. ఎందుకంటే కొంత లిమిట్ పాటించాలి. మనల్ని అడిగిన దానికి సమాధానం చెప్పాలి తప్ప అది కూడా ఇంకొకళ్ళ ఇంటి విషయం మనం చెప్పకూడదు. మనది అనుకోండి, మనం మాట్లాడినా పర్వాలేదు. ఇంకొకళ్ళ విషయం నన్ను ఎవరన్నా పలానా ఆవిడ లేదండి, ఎక్కడికి వెళ్ళిందండి, ఏం మరండి, ఎక్కడికి వెళ్ళారో తెలియదండి, చూడలేదండి అంటే పోయే. పలానా చోటకి వెళ్ళారు, పలానా అప్పుడు వస్తారో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది కదండి. అటువంటివి చూస్తున్నాను నేను. నాకు బాగా మెయిన్ రోడ్డు మీద మూలాన్ని బాగా కనపడుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఇబ్బంది అవుతాయి. ఇప్పుడు పెద్ద ఆవిడ నిలువున ప్రాణాలు పోయే పరిస్థితి అయిపోయింది కదండి. పాపం ఏంటి ఎలా జరిగిందో ఇంకా కొంత క్యూలు ఆగుతూ ఉంటారు కదా, పోలీసులు వదిలిపెట్టరు. సాధారణంగా దొరుకుతారు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ కొత్త వ్యక్తులు నమ్మకూడదు, జాగ్రత్తగానే ఉండాలండి. అది భయం కూడా అనిపించింది నాకు. చాలా పాపం ఎంత నలుగురు మసిలే వీధుల్లోనే అలా జరుగుతూ అంటే చాలా దారుణం కదండి.